అందరికీ నమస్కారం. ఈరోజు మనం చూడబోయేది ఏంటంటే యూట్రస్కి మన ఆలోచనలు ఎట్లా పని చేయబోతుంది. ఇది గర్భసంచి ఇది ఇక్కడ ఉంటుంది కదా. ఈ అండాశయం అండం పెరిగేదానికి బ్రెయిన్ నుంచి హైపోథాలమస్ నుంచి పిట్యూటరీకి కనెక్షన్ ఉంటుంది. ఆ పిట్యూటరీ నుంచి ఎఫ్ఎస్హెచ్ హార్మోన్ వస్తే అండం పెరుగుతుంది. ఎల్హెచ్ హార్మోన్ రిలీజ్ అయినప్పుడు అండం విడుదలవుతుంది. ఈ ఓవరీ నుంచి ఈ అండం పెరిగేటప్పుడే యూట్రస్ లైనింగ్ బాగా పెరిగేదానికోసం ఈస్ట్రోజన్ హార్మోన్, అండం విడుదల అయిన తర్వాత మనకి ప్రొజెస్ట్రాన్ హార్మోన్ రిలీజ్ అవుతుంది. కాబట్టి మనకి ఇండైరెక్ట్గా కంట్రోల్ వచ్చి బ్రెయిన్ అంటే హైపోథాలమస్ అంటే మన ఆలోచనలు దీన్ని కంట్రోల్ చేస్తుంది. ఎగ్ డెవలప్మెంట్ అది. తర్వాత ఈ ప్రొజెస్ట్రాన్ కూడా దాని మీద ఆధారపడే ఉంటుంది. ఇప్పుడు ఈ లైనింగ్ పొర అనేది మనం బేబీకి ఒక బెడ్ లాగా. సో ఆ లైనింగ్ పొర మనకి బాగా అండం పెరిగేటప్పుడే పెరుగుతుంది. అండం విడుదలైన తర్వాత ఆ లైనింగ్ థిక్నెస్ మనం స్కానింగ్లో చూస్తాం. ఎగ్ డెవలప్మెంట్లో 20 mm దాటి 30 mm లోపల అది రిలీజ్ అయిపోతే మంచి సైజు. సో అప్పుడే అది చేసేటప్పుడే లైనింగ్ థిక్నెస్ కూడా ఇంప్రూవ్ అవుతుందా, తర్వాత 3 లైన్ ప్యాటర్న్ వస్తుందా అనేది గమనిస్తాం. మామూలుగా 3 లైన్ ప్యాటర్న్ వచ్చినప్పుడు అది మంచిది. అండ్ ఈ ఎండోమెట్రియం రిసెప్టివిటీ అంటాం. ఈ ఎండోమెట్రియం అనేది ఈ పిండంని తీసుకునేదానికి అనుకూలంగా ఉంటుంది. దాన్నే మనం ఎండోమెట్రియల్ రిసెప్టివిటీ అంటాం. సో దానికి కొన్ని ఇది స్కాన్ పరంగా చూస్తే లైనింగ్ థిక్నెస్ ఒకటి, లైనింగ్ ప్యాటర్న్ ఒకటి. సో ఈ పిండం వచ్చి ఇది అతుక్కునేదానికి ఇది చాలా ఇంపార్టెంట్. అదేం చేస్తుంటే 5 to 7 days లోపల ఈ అండం విడుదలైన తర్వాత ఆ పిండం వచ్చి అతుక్కుంటుంది. ఈ పిండం అతుక్కునేదానికి గర్భసంచి లైనింగ్ అనేది బాగా అనుకూలంగా ఉండాలి. ఈ పిండం అతుక్కోవాలంటే ప్రొజెస్ట్రాన్ లెవెల్ మనకి బాగుండాలి. ప్రొజెస్ట్రాన్ అనేది ఆ సూపర్విషన్ లాగా లైనింగ్ పొర పెరగడానికి, అతుక్కునేదానికి అది బాగా హెల్ప్ చేస్తుంది. ఇది కాకుండా కొన్ని ఇమ్యూన్ సిస్టమ్ అంటాం. అంటే ప్రొజెస్ట్రాన్ అనేది హార్మోన్, అది కాకుండా ఇమ్యూన్ సిస్టమ్ ఇది వచ్చి లోపల అతుక్కునేదానికి అప్పుడు ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఇన్ఫ్లమేటరీ అనే సిస్టమ్ ఉంటుంది. ఇన్ఫ్లమేటరీ సిస్టమ్ ఫస్ట్ రావాలి, తర్వాత యాంటీ ఇన్ఫ్లమేటరీ సిస్టమ్ ఉంటేనే ఆ ప్రెగ్నెన్సీ అతుక్కొని నిలబడుతుంది. ఈ హార్మోన్ అండ్ ఇమ్యూన్ రెండు కూడా ఈ మన ఆలోచనలు బ్రెయిన్ కంట్రోల్ కింద ఉంటుంది. అందుకనే మన ఆలోచనలు అంత ఇంపార్టెంట్. ఈ మనం ఎంత రిలాక్స్డ్గా, ఎంత సంతోషంగా, ఫ్రీగా ఉంటామో అంత బాగా ఇది ఈ ఇంప్లాంటేషన్ జరిగిపోతుంది. సో ప్రెగ్నెన్సీ అనేది ఈజీగా వచ్చేస్తుంది. ఫైనలీ ప్రెగ్నెన్సీ రావడానికి మనకేం కావాలి? మనకి ప్రొజెస్ట్రాన్ లెవెల్ బాగుండాలి, ఇమ్యూన్ ఫంక్షన్ బాగుండాలి. మనం పొలం తీసుకుంటే పొలం బాగున్నప్పుడు మనకు తెలుసు ఆ పొలంలో ఏదేసినా పండుతుంది అంటారు. సేమ్ థింగ్ ఎండోమెట్రియం. ఆ తల్లి ఎప్పుడు రిలాక్స్డ్గా, ఫ్రీగా దాని గురించి ఆలోచించకపోతే దాని పని అది చేసుకొని వెళ్ళిపోతుంది. సో దీనికి కావాల్సిన శారీరక లోపం అన్నీ సరి చేసినప్పటికీ ఫైనల్గా ఆ కంట్రోల్ అనేది మన ఆలోచన మీద ఉంటుంది. అందుకనే మనం ఈ ఆలోచనలు మార్పు వచ్చి అందరి గర్భసంచిలు రెడీగా ఉంది పని చేయడానికి, మనం దాన్ని అలౌ చేసి ఒప్పుకొని మంచి బిడ్డలుగా మీరు తీసుకుంటారు.